నాకు చాలా బాగా ఇష్టం ఏంటంటే ఇక్కడ పెసరట్టు ఉప్మా అనమాట. పెసరట్టు ఉప్మా కూడా చాలా దోరగా పెసరట్లు కాలుస్తారు, కట్టెల పొయ్యి మీద కాలుస్తారేమో. మంచి బ్రౌన్ ఇష్ వచ్చి మంచి పైన క్రిస్పీగా ఉన్నట్టు ఉంటుంది. లోపల మంచి మంచి తాలింపు వేసిన పులిహార పెడతారు. ఆ పులిహారలో మంచి ఆవాలు, లేకపోతే ఆ పప్పులు, లేకపోతే కరివేపాకు, ఇవన్నీ చాలా టెంప్టింగ్గా ఉంటాయి. అలాగే పెసరట్లో వచ్చి ఆ జీలకర్ర కానివ్వండి, అల్లం ముక్కలు కానివ్వండి, ఇవన్నీ వేస్తారు, ఉల్లిపాయ ముక్కలు. వాటి కాంబినేషన్లో చక్కగా వీళ్ళు ఇచ్చే చట్నీలలో నంచుకుని తింటే ఉంటుందండి, స్వర్గంగా అనిపిస్తుంది. అందుకే మళ్ళీ నాకు తినాలనిపించి ఇక్కడికి వచ్చాను. అందులోని మన ఛానల్లో ఇట్లాంటి ఒక పల్లెటూరి రూరల్ వైబ్ వీడియోస్ చూపించాలనుకుంటున్నాను. అందుకోసమే ఇక్కడికి రావడం అయితే జరిగిందనమాట. తక్కువ 4 రకాల 5 రకాల టిఫిన్స్ ఉంటాయి. పెసరట్టు ఉంటుంది, పెసరట్టు ఉప్మా ఉంటుంది, అలాగే మినపట్టు ఉంటుంది, అలాగే ఇడ్లీ, బజ్జీ, పూరి, ఇంతే. ఈ 4 రకాల 5 రకాల టిఫిన్స్ ఉంటాయి. చాలా మంచి టేస్టీగా ఉంటాయి. ఈ చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వస్తారంటే కేవలం గంగలగూరు నుంచి మాత్రమే కాకుండా అటు అంబాజీపేట నుంచి కూడా ఇక్కడికి వచ్చి టిఫిన్స్ తింటూ ఉంటారు. అలాగే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఈ బాబాలు కాఫీ హోటల్.